దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మాట్లాడుతున్న ప్రతి విలువైన సందేశము మన ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఉండులాగున ప్రభు మాటలు వినడము కాకుండా ఆ ప్రకారముగా నడుచు వారముగా ఉందాం, దీవించబడదాం. ఈ సమయంలో మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, ముందు వాక్యాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథం 51వ కీర్తన. దైవదాసుడైన దావీదు పాపము చేత పట్టబడ్డాడు, తన పర్యవసనముగా శిక్షించబడ్డాడు. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ తన పాపాన్ని దైవదాసుడైన నాతాను అనబడే వ్యక్తి హెచ్చరించినప్పుడు పశ్చాత్తాపముతో ఈ కీర్తన 51వ కీర్తన 12వ వచనం చూద్దాం. 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి సమ్మతి గల మనస్సు ఎందుకు? సమ్మతి గల మనస్సు. సమ్మతి అనంటే ఇరువురి మధ్య సఖ్యత. దావీదు పాపము దేవునితో ఉన్న ఐక్యతను కోల్పోయింది. అందుకే ఆ 12వ వచనంలో మనం చూసినప్పుడు ప్రాముఖ్యముగా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు అన్నాడు. అంటే రక్షించబడ్డములో ఒక గొప్ప ఆనందం ఉంది. పాపము చేసి ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తిరిగి నాకు ఆనందము, రక్షణానందము కావాలి అనంటే నీతో సమ్మతి కలిగిన మనస్సు నాకు దయచేసి నన్ను దృఢపరచు అన్నాడు. ప్రభువునందు నాకు ప్రియమైనటువంటి వారలారా, ఒక మనస్సు సమ్మతి లేకపోతే మీకు అర్థం కావడానికి ఒక మాట చదివించేనా? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము. చాలా అద్భుతకరమైన మాట. వాస్తవానికి మేము పెళ్లిళ్లలో చెబుతుంటాం. 756 పేజీలో 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. ఈరోజు ఎక్కడ చదివిన సమ్మతి అనే మాట మీద మనం మాట్లాడుకుంటాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే ఇద్దరి మధ్య ఐక్యత లేకపోతే వారి ప్రయాణము సాగదు. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోతే ఒక చోట ఉండలేరు. సమ్మతి అనేది చాలా ప్రాముఖ్యం. అంటే ఇద్దరి మధ్య ఐక్యత. అది భార్యాభర్తలైనా, తల్లిదండ్రులు పిల్లలైనా, ఎవరైనా కావచ్చు. ఒక చోట ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒకరి మధ్య ఒకరికి ఏముండాలి? సఖ్యత, ఐక్యత. అందుకే మనము చేతులు కలుస్తాయి కానీ హృదయాలు కలవకపోతే ఆ జీవితాలు ఒకరి కష్టాల్లో ఒకరికి తోడుగా ఉండరు. ఇప్పుడు దావీదు ప్రార్థన ఏంటంటే, ఒకప్పుడు నాకు సమ్మతి ఉన్నింది నీతో, నేను చేసిన పాపం ఆ సంబంధాన్ని కోల్పోయింది, సమ్మతి దూరం అయిపోయింది, తిరిగి నాకు దయచేయి అని అన్నాడు. ప్రియులారా, స్నేహాలైన, బంధాలైన, బంధుత్వాలైన ఏవైనా మీరు చూడండి. కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, భర్తలు, తోడి కోడళ్ళు, తోడి అల్లుళ్ళు, అత్త కోడళ్ళు, ఎవరైనా చూడండి, బంధం తెగిపోవడానికి మధ్యలో చొరబడిన పాపమే. అది ఇద్దరు చేశారని నేను అనను, ఎవరో ఒకరు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ
అతిక్రమమే. ప్రేమించాల్సిన చోట ప్రేమ లేకపోవడమో పాపమే. ఐక్యత ఉండాల్సిన చోట అసూయలుండడము పాపమే. ఇది బంధాలను, బంధుత్వాలను, కుటుంబాలను, స్నేహాలను ఏం చేస్తుంది? దూరపరుస్తుంది. అయితే ఇప్పుడు నేను సమ్మతి కలిగి ఉంటే, దేవుని వరకే మాట్లాడదాం, కుటుంబాల వరకు వద్దు. దేవునితో సమ్మతి కలిగి ఉంటే లేదా ఐక్యత కలిగి ఉంటే ఏం మేళ్ళున్నాయి అని మనం చూస్తే చాలా ఉన్నాయి. సమయానుకూలంగా కొన్నింటిని మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. మీరు త్వరిగతిన తీయండి. 568వ పేజీలో యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19, ఒకటి నెగిటివ్ కూడా, అక్కడ 20 వచ్చిన కూడా మీరు చూస్తే 2 మనకు విషయాలు అర్థమవుతాయి. 19 మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఒకటి అనుకూలత, ఒకటి అననుకూలత మనం చదివాం. ఈ మొదటి అధ్యాయంలో దేవుని యొక్క బాధ మనం చూస్తాం. సహజంగా యెషయా గ్రంథం, ఏ గ్రంథమైనా ఒక భక్తుడు, ప్రవక్త మాట్లాడారంటాం. 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు రోయ్ అని అన్నాడు సమాజంతో యెషయా. ఏం మాట్లాడాడు అంటే చాలా విషయాలు చెప్పాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవిగ్గు, నేను పిల్లలను పెంచానయ్యా, పెద్దోళ్ళని చేశానయ్యా, వాళ్ళు నా మీద ఇప్పుడు తిరగబడ్డారయ్యా అని అన్నాడు. ఈ వాక్యమనే దేవుని ప్రియబిడ్డలారా, మనిషికున్న స్వభావం ఏంటంటే నువ్వు ఎన్ని మేళ్ళైనా చెయ్యి, ఎంత ఉపకారమైనా చెయ్యి, నీ అవసరత ఉన్నంత వరకు అణిగి ఉంటారు. అవసరం తీరేటప్పుడు ఏం చేస్తారు? తిరగబడతారు. ఎవరైనా, ఇన్క్లూడ్ మన పిల్లలైనా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే సమయానికి ఇప్పుడు ఇంకా ముందే తిరగబడుతున్నారు. ఏంటి మా ప్రతిదానికి ఏంది నువ్వు? ఇప్పుడు ముందే తిరగబడుతున్నారు. అది దేవుని బాధ. నేను అప్పుడప్పుడు చాలా విషయాల్లో అన్న మా పిల్లలు మా మీద తిరగబడ్డారు అది ఇది అని చెబుతున్నప్పుడు, దేవుని మీదనే తిరగబడ్డారు బాబు. ఆయన ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. ఇంకా మీ మీద కొంతమంది తిరగబడకపోయినా, అంటే ఇప్పుడు తిరగబడ్డం వేరు, తిరగబడ్డంలోనే ఇంకో స్వభావం కూడా ఏంటంటే తిరగబడరు, మనిషిని పైకి కిందికి ఎగ చూస్తారు. దాని అర్థం ఏమని? తిరగబడుతున్నామనే. ఇప్పుడు పైకి కిందికి చూస్తారు, టైం వచ్చినప్పుడు తిరగబడతారు. దేవుని బాధ అంతా చెప్పాడు అక్కడ. ఎద్దుకు కృతజ్ఞత ఉందిరా, తన కాసిన వాణ్ణి గుర్తుపడుతుంది. గాడిదకు కృతజ్ఞత ఉంది, సొంత దడ్డి తెలుసుకుంటుంది. మీకు ఎన్ని మేలు చేసినా మీకేం లేదు, కృతజ్ఞత లేదు. అలా చాలా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. పాపముతో నిండి ఉన్నారు, నేను మీకు చాలా చేశాను, మీరు కొవ్వు ఎక్కసమైంది అంటాడు 11లో. ఇలాగ చెబుతూ వచ్చి 19లో ఒక మంచి మాట అన్నాడు. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు భుజించెదరు. దేవుని ఎడల మీకు సమ్మతి ఉంది, ఆయన మాట విని ఆయనకు లోబడితే ఈ భూమిలో చాలా మంచి పదార్థాలు ఉన్నాయి. అవన్నీ మనం అనుభవించవచ్చు. అది భౌతికంగా బంగారు, వెండి, నగ, నట్ర, ఇల్లు, వాకిలి ఏదైనా కావచ్చు. ఆత్మ సంబంధంగా ఆరోగ్యము, ఆయుష్, ఆత్మీయత ఏదైనా కావచ్చు. నీవు ఆయన మాటకు సమ్మతి చూపావంటే మంచి పదార్థములను నీవు భుజిస్తావు. పిల్లలు లోబడ్డారు అని అంటే మావన్నీ మీవేరా అంటారు. తిరగబడ్డారు అనంటే చచ్చినాకు తీసుకోపో అంటారు. మన భారతదేశంలోనే
అమ్మా నాన్న ఆస్తి మీద ఎగచూపెట్టుకుంటారు పిల్లలు. కానీ ఫారిన్ కంట్రీలు అలాగుండవు. ఒక వయస్సు రాగానే వాళ్ళ బ్రతుకు, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు వాళ్ళ ఆస్తి కుక్కకు రాసినా పిల్లికి రాసినా వాళ్ళు అడగకూడదు, అడిగే హక్కు లేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వయస్సు వచ్చేసరికి, ఆ మధ్యకాలం నాకు ఎవరో ఒక మంచి వీడియో పంపించారు. పాశ్చాత్య దేశాల్లో పిల్లలు ఏం చేస్తారంటే బడికి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్న 100 రూపాయలు ఇస్తే ఇంకంతే, ఆ 100 రూపాయలే. మరుసటి రోజు మళ్ళీ 100 రూపాయలు అడగరు, లేదా మరుసటి వారిలో 100 అడగరు. దీన్ని బిల్డ్ చేస్తారు. ఎట్లా తెలుసా? ఈ 100 రూపాయలకు ఒక స్టోర్కి వెళ్ళి కొన్ని చెక్కలో, కొన్ని మేకులో, ఇంకోటి ఏవో కొన్ని కొంటారు. కొని వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దానితో పిచ్చుకలకు ఒక చక్కటి పంజరమో లేదా ఏదైనా ఇంట్లో పెట్టుకునే ఒక షో వస్తువు తయారు చేస్తారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళి ఆ దేశంలో మళ్ళా కొనేటటువంటి స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముడి సరుకు ఒక 100 రూపాయలు కొన్నారనుకుందాం, దాన్ని 150కి అమ్ముతారు. ఇందులో ఒక 10-20 ఖర్చు పెట్టుకొని మరలా 130కి ఇంకొకటి కొంటారు. దాన్ని మళ్ళా బిల్డ్ చేస్తారు. ఇలాగా ఒక్కసారి ఇచ్చిన డబ్బుతో వారు సంపాదిస్తూ వెళ్తారు పిల్లలు. యూదులైతే 7 సంవత్సరాల నుంచే కష్టపడడం నేర్చుకుంటారు. మన భారతదేశంలోని దరిద్రులంటే పుట్టినప్పటి నుంచి రీల్స్ చూస్తూ కాలం గడుపుతారు. అందుకే వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన బతుకులు ఇట్టుంటాయి. ఈరోజు ప్రపంచ జీడిపిని వదిలేరు. కేంద్రంలో ఈ ప్రతిపక్షము వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు మేము ఎంతో చేశామని ప్రభుత్వాలు చెప్పుకుంటుంటే మన దేశం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే, ప్రస్తుతం మన దేశంలో ఆర్థిక గణాంకాలు 6వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది, 2వ స్థానంలో చైనా, జపాన్. ఇలాగ గొప్ప గొప్ప దేశాలు ఉంటే మన వాళ్ళల్లో 6వ స్థానంలో ఉన్నారు. మన వాళ్ళు కష్టపడేది తక్కువ, సుఖపడేది ఎక్కువ. అందుకే అక్కడ పిల్లలు 100 రూపాయలతో దాన్ని ఎలాగ సంపాదించాలో నేర్చుకుంటారు. ఇక్కడ మన పిల్లలు అమ్మ వేసిన 10 రూపాయలు మెమరీ కార్డుతో ఏం చూస్తుంటారు? రీల్స్ చూసుకొని కాలక్షేపాలు చూసుకుంటూ వీళ్ళకు షేర్ చేసుకుంటూ ఎకిరి మాటలు, ఎకిరి వేసాలు. అందుకే ఈ బతుకులు ఎప్పుడూ బాగుపడవు. చదువు మీద దృష్టి, రేపటి రాబోయే తరం గురించిన ఆలోచన ఇవేమి ఉండవు. నేను నిన్న దిన సందేశంలో అనుకుంటాను, షూట్ చేస్తూ ఒక మాట చెప్పాను. 2026కు సంబంధించిన 365 ప్రసంగాలు అయిపోయాయి. ఆల్రెడీ నేను అన్ని రాసి పెట్టేసుకున్నాను. ప్రజెంట్ 2027 ఫిబ్రవరి ప్రసంగాలు రాసుకుంటున్నా నేను. ఏమవసరం అంతా? ఈ ఆదివారం ప్రసంగాలు కాదు నేను చెప్పేది. 365 రోజులు, అందులో సంఘ ప్రసంగాలు, టీవీ ప్రసంగాలు అన్నీ ఉన్నాయి. అప్పుడు చూద్దాం కాదు, పరీక్షలు వచ్చినప్పుడు చదవడం కాదు, లేకపోతే ఇంటర్ అయిపోయినాక నీట్ చదవడం కాదు, ఇంటర్లో నీట్ చదవడం కాదు. నీకు ఒక గోల్ ఉంది, ఇప్పుడే ఆ బుక్స్ అన్ని చదివి నష్టం ఏమైనా వస్తుందా? నష్టం ఏమైనా వస్తుందా మీకు ఎవరికైనా? మీకు నష్టం రాదు. మీ ఆటలకు, ఆనందాలకు భంగం కలగకూడదు. మనిషికి కోరికలుంటే సరిపో, ఆశలుంటే సరిపో. దాన్ని నెరవేర్చుకోవడానికి అలుపెరుగని దీక్ష ఉండాలి. నేను అనుకున్నాను, ప్రభువా ఇన్ని ప్రసంగాలు ఇచ్చావు, ఇంకా డబ్బులు కట్టాలి కదా ఛానల్ కంటే. అరే బాబు, నీకు వాక్యం ఇచ్చిన డబ్బులు ఇవ్వనా? నేను సిద్ధపడ్డావు, అలాగుండు. ఆ సమయానికి దేవుడు ఎలాగిస్తాడో. ఆయన మాట మనం వింటే మంచి పదార్థాలు, అది సమ్మతితో అంటే ఐక్యతతో, నీ మాటకు నేను కట్టుబడి ఉన్నానని వింటే చెప్పండి ఏం చేస్తాడట? మంచి పదార్థం, ఆశీర్వాదకరమైన పదార్థాలు. ఈరోజు
కొన్నైనా మనం మన కుటుంబాలు అనుభవిస్తున్నాము అని అంటే కొంతైనా ఆయన మాట వినడమే. తిరగబడ్డాం అనుకున్నాం, వినం. ఆయన మస్తుగా చెప్తాడండి అంటే ఆయన వచ్చి చెవులో చెప్పడు, ఇంట్లో చెప్పడు, సేవకుని నిలబెట్టుకొని మాట్లాడతాడు. మీరు మస్తుగా చెప్తారంటే అది కూడా చెప్పాడు 22లో, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు నశించిపోతారు, ఖడ్గము పాలవుతారు. అంటే మీకు అభివృద్ధి ఉండదు, జీవితాన్ని కోల్పోతారు. దేవునందు ప్రేమైన వారలారా, అందుకే దావీదు అన్నాడు, ఆ మంచి పదార్థాలు లేకుండా భుజించకుండా నా జీవితము నశించిపోకోకుండా ఓ తండ్రి, నీలో నాకున్నప్పుడు ఎలాంటి ఆనందం ఉన్నిందో అట్టి ఆనందాన్ని ఇచ్చి, సమ్మతి గల మనస్సునిచ్చి నన్ను దృఢపరచు. నేను తిరిగి మంచి పదార్థములను నేనేం చేయాలి? భుజించాలి. దేవునందు ప్రేమైన వాళ్ళారా, సమ్మతి అనంటే దేవునితో ఐక్యంగా ఉండడం. ఆయన ఏం చెప్తే ఓకే అనడం. అమ్మ నాన్న ఏం చెప్తే పిల్లలు అవునమ్మా అది నిజమే. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆ ఐక్యత మంచి పదార్థములను భుజించుటకు కారణమవుతుంది. ఈరోజు చాలా కుటుంబాల్లో మనం చూస్తే పిల్లల్ని కన్నాం కాబట్టి ఇక తప్పదని అన్నం పెడుతున్నారు, కానీ అన్నానికి తగిన కృతజ్ఞత కలిగిన జీవితాలు చాలా కుటుంబాల్లో లేవు. వాడిని చేసుకున్నాం కాబట్టి భరించి బతకాల్సిందే అని భార్యలు బతుకుతున్నారు తప్ప వాడికి భర్తకు ఉండాల్సిన లక్షణాలు లేవు, భార్యకు ఉండాల్సిన లక్షణాలు కొంతమందికి లేవు. చేసుకున్నాక తప్పదని భరించడమే. అందుకే మంచి పదార్థాలు కుటుంబాల్లో లేవు. దేవుని బిడ్డలారా, మంచి పదార్థాలు భుజించాలి అంటే సమ్మతి గల మనస్సు ఉండాలి. రెండవది, సమ్మతి గల మనస్సు ఏం మేలు చేస్తుందో చూద్దామా? రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం 23:3లో చాలా చక్కటి మాట ఒకసారి మనం చూద్దామా? రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించి. రెండవది, ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, ఆయన పేరు హోషేయ, ఆయన నిలబడి, అయా మీరు దేవుని కట్టడాలు శాసనాలు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు రాయబడిన సంగతులన్నిటినీ మీరు మాటలన్నిటినీ స్థిరపరచబడదామని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ సమ్మతి తెలిపిరి అని మనం చూసాం. ఆ సమ్మతి వారికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం ఏంటి అని మనము తర్వాత విషయాల్లో మనం చూస్తే, సమ్మతిస్తాము అన్న వాళ్ళందరూ స్థిరపడ్డారు, సమ్మతించము అన్న వాళ్ళందరూ నెబుకద్నెజర్ అంటే బబులోనుకు చెరగా వెళ్ళారు. ఇప్పుడు నువ్వు దేవుని మాటకు సమ్మతిస్తే స్థిరపడతావు, నీ బ్రతుకు నిలబడతావి, నువ్వు ప్రయోజనకరంగా ఉంటావు. లేదా స్థిరపడలేవు. నేను అందుకే ఎప్పుడు ఒక మాటను మీకు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటాను. స్థిరపడాలి అనంటే స్థిరపరిచే దేవుని వైపే చూడాలి. స్థిరపరిచే దేవుని వైపే చూడాలి. దేవుడు స్థిరపరిచే కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి, అద్భుతకరంగా ఉంటాయి. నాకు తెలిసిన నేను ఆమె ఎవరో చూడలే. నేను మన వాక్యము యూట్యూబ్లో వింటుంది. ఆమె భర్త లేడు, ఆమె ఒక విధవరాలు.
ఆమె చాలా దైవక్రమం కలిగినది అని ఆమె చెబితే నేను విన్నాను. తెలంగాణలో అన్న మీ వాక్యము మేము రోజు చూస్తాను, నా పిల్లలు ఈరోజు చాలా పెద్ద పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, మంచి చదువులు చదివారు, ఇవన్నీ చెప్పింది. సరే విషయం ఏంటమ్మా అని నేను ఆమెతో మాట్లాడినప్పుడు ఎప్పుడో ఒకసారి మాట్లాడింది. మీరు సూటిగా మాట్లాడుతున్నారన్నా, నేను ప్రతిరోజు రాత్రిలో పూట మీ వాక్యం వింటాను అని చెప్పింది. రాత్రిలో పూట వాక్యం వింటాను ఏంటి అని అడిగితే ఆమె చెప్పింది, నేను ఒక జైల్లో, స్త్రీలు ఉండే జైల్లో జైలు శుభ్రపరచడానికి వాళ్ళకు వంట చేయడానికి వెళ్ళేదాన్నన్నా. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేసేదాన్ని కాదు. ఆదివారం నేను ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళే ఖైదీల దగ్గర అక్కడికి వెళ్ళేసి పని చేసేదాన్ని. నా భర్త చనిపోయాడు, నేను కొంత చదువుకున్నాను కాబట్టి నేను ఆ జైల్లో ఉన్నటువంటి ఆ మేడం వాళ్ళతో మాట్లాడి, మేడం ఇది ఎప్పుడు పోతుందో తెలియదు ఉద్యోగం, నాకు ఏదైనా పర్మనెంట్గా ఉండేది చూడండి 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 అని మాట్లాడుతుంటే వాళ్ళు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇది అప్లై చేసుకో, ఇది చదువుకో, ఇలాగ చెబుతూ వచ్చేవారు. నేను అవన్నీ అటెంప్ట్ చేసుకుంటూ రాస్తూ అవి చేస్తూ చిన్న ఉద్యోగం, అలాగే ప్రమోట్. ఈరోజు నేను ఏ జైల్లో అయితే నేను వంట చేసి శుభ్రపరిచానో ఆ జైల్లో నేను వార్డెన్ అన్నా. ఆ జైల్లో నేను వార్డెను అంటే నా పైన సూపరింటెండెంట్ వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలన్నా నేనే ప్రొవైడ్ చేయాలి. కానీ నేను చాలా జాగ్రత్తగా ఆయన పాదాలు పట్టుకొని ఉన్నాను. నా దేవుడు అక్కడ నన్ను నిలబెట్టాడు అని అన్నాడు. మరి పిల్లల సంగతి ఏంటమ్మా అన్నాను. అన్నా నేనైతే ప్రభువులో ఉన్నాను, నా పిల్లలు స్నేహాలు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అని స్నేహాలని, నువ్వు నోరు మూసుకోమని నీకేం తెలీదు, ఇది ట్రెండ్, ఇప్పుడు ఇలాగే ఉండాలి అని దేవుని మందిరం రాకుండా మా కళ్ళు కప్పి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు నా అవసరతను బట్టి నన్ను అమ్మా అని పిలిచి నా ఇంట్లో ఉన్నారు తప్ప ఎప్పుడేం జరుగుతుందో తెలియదన్నా. అదేంటమ్మా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయావా అని అంటే, ఏమన్నా అందాము అంటే తండ్రి లేనని కొడుతున్నాడు అని బంధువులు. ప్రతి ఒక్కరూ నన్ను బాధ పెట్టి నా పిల్లలు చెడిపోవడానికి కారణమైపోయింది. నా దేవుడు నన్ను స్థిరపరిచాడు, నా దేవుడు నన్ను నిలబెట్టాడు, కానీ ఆత్మలో సంతృప్తి లేదన్న. పిల్లలు చిన్నప్పుడు ఉన్నటువంటి స్థితి లేకుండా స్నేహాల్లో పడేసి ఫోన్లలో రాత్రి 11, 12 వరకు ఫోన్లు చూసుకుంటూ చాలా పర్యాయాలు తిరగబడుతూ ఇలాగున్నటువంటి పరిస్థితి. వాళ్ళు స్థిరపడరన్నా. ఏదో ఒక ఇంటికి ఇచ్చేస్తాను మొత్తం పైనేమో, కానీ జీవితాలు నాశనం అయిపోతాయేమో. నా స్థితిని చూసి ఏ స్థితిలో నుంచి వచ్చి నా దేవుడు స్థిరపరిచాడో దానికి కారణం వాక్యము అని చెబుతుంటే, ఆ పాస్టర్లంతా దొంగలే, వాళ్ళు కానుక కోసం చెప్తారులే అది ఇది అంటారు. అయ్యా అలాంటి వాళ్ళు ఉండొచ్చమ్మాయి, కానీ మనం దేవుని వాక్యములో మనం నిలకడగా ఉన్నట్లయితే మన దేవుడు స్థిరపరుస్తాడు అని అంటే నెగిటివ్స్ అన్ని వెతికేసి మమ్మల్ని దూరం పెట్టేసి చెడిపోతున్నారన్న. దేవుని బిడ్డలారా, హోషియా అంటాడు, ఆ మాటలన్నీ మీరు వింటే స్థిరపరచబడతారు. వినలేదా? తర్వాత విషయాల్లో మీరు చూస్తే 24వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, బబులోను ఆ కాలమందు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేయడమే కాదు, తీసుకెళ్లిపోయి 70 సంవత్సరాలు చెరసాల్లో పెట్టుకున్నారు. ఆయన తీసుకుని వెళ్ళినటువంటి వారిలో షడ్రకు, మెషకు, అబేద్నెగో, డానియేల్ ఉన్నారు. కానీ వారు సమ్మతించారు కాబట్టి పరాయి దేశములో, శత్రు దేశములో కూడా మంచి పదార్థాన్ని భుజించారు. ఆ దేశములో కూడా వాళ్ళు ఏమయ్యారు? స్థిరపడ్డారు. మీరంతా బాగా వింటారు, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత రిమ్మతేలు తగులుతుంది మీ అందరికంతే. మళ్ళా ఫోన్ తిక్కేలాగుతుంది మనసు. ఇక్కడున్నంతసేపు బెచ్చా చి చి అని అంటారు, మళ్ళా దాని తిక్కేలాగుతుంది. ఇది ఏ బుద్ధి? కుక్క బుద్ధి. అదే కదా చెప్పింది పేతురయ్య, కుక్క తన వాంతికి తిరిగి పంది కడిగితే, పందిని బాగా సబ్బేసి నీట్గా కడిగి
మంచి పౌడర్ ప్రాన్స్ కన్నా ఇంకా కాస్ట్లీది ఏమన్నా ఉందేమో అంత కొట్టి స్ప్రే మొత్తం కొట్టేసి నువ్వు ఇన్ని హాల్లో కూర్చో, నేను వంట రూమ్లోకి వెళ్ళి నీకోసం ఎంచక్క గుడ్డు అడ్డం పగలగొట్టి ఆమ్లెట్ వేసి తీసుకొస్తా అని అమ్మ ఒక కిచెన్లోకి వెళ్ళింది అనుకోండి, 2 నిమిషాలు ఆడ గుడ్డు పగలడం లేట్ అయితే ఇది పోయి బురదలో పడి ఉంటుంది కదండి. అప్పుడు మళ్ళా వచ్చి ప్రేమగా వచ్చి స్వీటీ ఎక్కడున్నావనంటే ఆమ్లెట్ కన్నా ఆనందంగా ఉండాలి అని అంటది. దాని బతుకు మారదు. కొంతమందికి ఎంత వాక్యం చెప్పిన బుద్ధులు మారవు, కానీ మారితే మంచి పదార్థములను భుజిస్తారు. చెప్పండి, ఇప్పుడు పంది బురదలో తినేది మంచిదా, ఇంట్లో తినేది మంచిదా? ఇంట్లో తినేది మంచిది. కానీ ఇంట్లో తినం మనం ఖచ్చితంగా 5 నిమిషాలన్నా అటు తిరిగేసరికి అదేందో పాపం సిగరెట్ తాగేవానికంట, బీడి తాగేవానికంట చెవి పీకేసిందంట, దాని తాకపోతే చేతులు జూ అంటాయంట. అట్లా పాపం ఈ 10వ తరగతి కూడా చదివినటువంటి, లేదా 10వ తరగతి అది ఇంకా తక్కువ చదివేటటువంటి గాడిదలకు ఫోన్ లేకపోతే పీకేస్తుంది పాపం. మంచి పదార్థాలు భుజించలేరు, స్థిరపడలేరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం, కళ్ళు మూసి కన్న తండ్రి ఎదుట ఒక్కసారి పరీక్షించుకోనండి. సమ్మతి లేకపోవడంతో ఆనందాన్ని కోల్పోయాడు దావీదు. అందుకే అన్నాడు, అయ్యా ఆ రక్షణ ఆనందాన్ని మళ్ళా నాకు దయచేయి, సమ్మతి గల మనసుతో నన్ను దృఢపరచు అన్నాడు. రోజు మాట వింటున్న దేవుని కుమారుడా, నువ్వు నిజంగా స్థిరపరచబడాలి అంటే దేవుని మాటలు విన్నావు, ఆ ప్రకారంగా నడుచు. నీకు చెప్పే సేవకు నేను స్థిరంగానే ఉన్నాను కదా, స్థిరపడే ఉన్నాను కదా. ఇంకా ఏ సంస్థ ఏ జీతాలు ఇస్తాయి, ఎక్కడెక్కడ తిరుగుదాం, ఎవరెవరిని ముంచుదాం, ఇలాంటి లేవే. ఆయన మాట వింటే స్థిరపరుస్తాడు. ఆయన మాట వింటే మంచి పదార్థములు భుజిస్తాం, మంచి పదార్థములు. తండ్రి మాట వినని కొడుకు పందుల పొట్టుతో కడుపు నింపుకుంటున్నాడు చూడు. ఆయన మాట వింటే క్రొవ్వెన దూర వధించాడు తండ్రి. ఏది కావాలి? ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ మాటలు జుంటి తేనె ధారల కన్నా మధురమైనవి నాయన. వాటి ద్వారా నీ సేవకుడు, నీ బిడ్డలు ఆనందిస్తారు. అలాంటి విలువైన మాటలు ఈ సమయంలో మాతో మాట్లాడుతూ, ఆనందాన్ని కోల్పోయిన దావీదు రాజునైనా సమస్తమే ఉంది కానీ ఆనందం లేదు. ఎక్కడో మనస్సులో ఆందోళన. అందుకే పశ్చాత్తాపముతో ఆ రక్షణ నందు మరలా ఇవ్వునైనా. సమ్మతి గల మనస్సు నాకు ఇవ్వు తండ్రి అని అడిగాడు. నాయన, ఈ వాక్యం ఉన్న మా బిడ్డలు వ్యర్థమైన స్నేహాలతో, సహవాసాలతో, అనవసరమైన ఫోన్ల సంభాషణలతో తమ ఆత్మీయతలు స్థిరపడకోకుండా, తమ జీవితాలు పాడు కాకోకుండా మీ వాక్యములో కట్టుకుంటూ స్థిరపరచబడి బలపరచబడినట్లు కృప చూపండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.